హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ కూడా చేయండి. నేను ప్రీవియస్ వీడియోలో ఫ్యామిలీ లా 1 and 2లో అసలు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు ఫ్యామిలీ లా అంటే ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అలానే నెక్స్ట్ వీడియోలో మనకి మ్యాట్రిమోనియల్ రెమెడీస్ అనేది ఉంటాయి కదా, సో ఫ్యామిలీ లాలో దానికి సంబంధించి ఒక్కొక్క రెమెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. జనరల్గా మనకి ఫ్యామిలీ లా 1లో ఒక 3 యాక్ట్స్ ఉంటాయి. దానిలో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది చాలా ముఖ్యమైనది. సో హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనకి ఒక 5 మ్యాట్రిమోనియల్ రెమెడీస్ ఉంటాయి. సో మ్యాట్రిమోనియల్ రెమెడీస్ అంటే పెళ్లి తర్వాత ఏమేమి రెమెడీస్ అనేది భార్యాభర్తలకి అందుబాటులో ఉంటాయి అనేది మనకి మ్యాట్రిమోనియల్ రెమెడీస్. అయితే 5 ఉంటాయి. 1 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, 2 జ్యుడిషియల్ సెపరేషన్, 3 వాయిడ్ అండ్ వాయిడబుల్ మ్యారేజెస్, 4 డైవర్స్, 5 డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. సో ఈ రోజు వీడియోలో మీకు నేను రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే ఏంటి, దానిలో చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఏం చదవాలి మీరు సెమిస్టర్కి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లనే కామన్గా భార్యాభర్తలు విడిపోతే ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనమాట, వాళ్ళకి ఏ సెక్షన్లో ఫైల్ చేసుకోవాలనే దాని మీద కూడా. సో కమింగ్ టు ద టాపిక్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వచ్చేసి మనకి సెక్షన్ 9 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో చెప్పబడింది. సో రెస్టిట్యూషన్ ఆఫ్ ది కాంజుగల్ రైట్స్ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత జనరల్గా ఒక బాయ్ గర్ల్ని ఇద్దరిని కలిపి గాయస్ అన్నట్లు ఒక వైఫ్ అండ్ ఒక హస్బెండ్ ఇద్దరిని కలిపి స్పౌస్ అని పిలుస్తాము. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి కారణాలు లేకుండా, ఎలాంటి కారణాలు అంటే ఇప్పుడు చట్టపరంగా వాళ్ళు హింస పెడుతున్నారు అందుకే వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకేవో క్రుయాలిటీ అని, లేకపోతే ఇంకేదైనా అదర్ రీజన్స్తో విడిపోతే ఈ సెక్షన్ వర్తించదు. ఎలాంటి కారణాలు లేకుండా, ఎలాంటి కారణాలు ఒకరికొకరికి అసలు తెలియకుండా, భర్త నుంచి భార్య కానీ భార్య నుంచి భర్త కానీ వాళ్ళు కలిసి నివసిస్తున్న ప్లేస్లో ఉండకుండా వేరే చోటుకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి రాకుండా అలా ఉన్నప్పుడు మళ్ళీ వాడిని రమ్మని అడగడం, నా భర్త నాకు కావాలి లేదా నా భార్య నాకు కావాలి. రెస్టిట్యూషన్ అంటే గెట్ బ్యాక్, మళ్ళీ వెనక్కి నాకు కావాలి, నా బంధాన్ని నేను కావాలనుకుంటున్నాను, నా భార్య వెళ్ళిపోయింది, నా భార్య నా దగ్గరికి రమ్మని చెప్పండి, నా భర్త వెళ్ళిపోయారు, నా భర్త నా దగ్గరికి రమ్మని చెప్పండి. సో ఐ వాంట్ టు లీవ్ విత్ హిమ్, లేకపోతే ఐ వాంట్ టు స్టే విత్ హిమ్, నేను వాళ్ళతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు లీవ్ విత్ దెమ్ అని అడిగి ఫైల్ చేసే సెక్షనే సెక్షన్ 9 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఈ సెక్షన్కి చాలా విలువ ఉందన్నమాట. సో హిందూ మ్యారేజ్ అనేది క్వశ్చన్ కూడా ఉంటుంది మీకు, ఇది సాక్రామెంటలా లేకపోతే కాంట్రాక్ట్ అంటే పవిత్రమైనదా, ఇది కూడా ఒక కాంట్రాక్ట్ లాంటిదేనా అంటే సాక్రామెంటల్ అని చెప్పడానికి మనం ఈ సెక్షన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సో పెళ్ళి అనేది ఇద్దరు కూడా టుగెదర్ లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని చెప్పి చేసేది కదా, కాబట్టి ఇద్దరిని కలపడానికి ఉపయోగపడే సెక్షన్ ఇది, కాబట్టి పాజిటివ్ సెక్షన్. సో అయితే ఈ సెక్షన్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫ్యామిలీ కోర్ట్స్లో రమ్మని ఈ పిటిషన్ అయితే వేసుకోవచ్చు. పిటిషనర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా వేసుకోవచ్చు. తర్వాత కోర్టు వెళ్ళమని చెప్తుంది, అంటే కారణాలన్నీ కనుక్కుని నిజంగా ఎలాంటి కారణం లేకుండా డిసర్షన్ అయ్యింది అంటే వీళ్ళు వెళ్ళిపోయారు అంటే రెమెడీ ఇస్తుంది. సో వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది వాళ్ళ ఇష్టం. అయితే ఇప్పుడున్న సమస్య ఏంటి, సో చెప్తుంది కోర్టు వెళ్ళండి అని చెప్తుంది, ఓకే వెళ్తారు బాగానే ఉంటుంది. సో తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు వెళ్ళట్లేదు, వెళ్ళకుండా ఇంకా ఏం క్లెయిమ్ చేస్తారంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ 9 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ క్లెయిమ్ చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు జనరల్గా ఏమంటారు, నాకు ఇష్టం లేకుండా ఎలా వెళ్ళమంటారు, నా యొక్క ఆర్టికల్ 14 వైలేట్ అవుతుంది, 21 వైలేట్ అవుతుంది, నా లైఫ్ నా ఇష్టము, అండ్ ఇట్లా మీరు వెళ్ళమని చెప్పేసి వేయడం అనేది రేపు నాకు ఇష్టం లేకుండా నాకు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినా లేకపోతే నా లైఫ్ ఎలా అవుతుంది. సో ఇట్లా చాలా వరకు కూడా ఈ సెక్షన్ మీద అగైనిస్ట్గా రైజ్ చేశారు. సో ఫర్ ది ఫస్ట్ టైం మనకి సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య అనే కేసులో సో షీఈ్ అన్ యాక్ట్రెస్ అనమాట. సో ఆవిడ పేరు, మరి ఆమె యాక్ట్రెస్, ఈయన సుబ్బయ్య గారు, ఈ పేర్లను తెలిసిపోతుంది కదా, కలిసి అది వర్కౌట్ అయ్యే కపుల్ కాదని. సో ఫన్నీ, మా సార్ అప్పుడు అలా చెప్పారనమాట మాకు, అందుకే నాకు గుర్తొచ్చింది. కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది యాజ్ యూజువల్, ఇంకా రమ్మంటారు, మేబీ ఆయన మూవీస్ మానేయమని చెప్తాను అనుకుంటా అందులో. అండ్ ఆవిడేమో ఇంకా మానరు, తన కెరియర్ని చూస్ చేసుకుంటారు. సో ఫ్యాక్ట్స్ ఇవి, మొత్తానికి ఆవిడకి రమ్మని కోరుకుంటాడు ఈయన.
సో ఫైల్ చేసినప్పుడు ఇది ఏపీ హైకోర్టులో వర్స్ట్ డెసిషన్ ఇచ్చిన ఏపీ హైకోర్టు అనమాట ఆ టైంలో. సో ఏంటి అంటే వాళ్ళు వెళ్లకుండా ఉన్నదే కాకుండా ఈ యొక్క సెక్షన్ని రాజ్యాంగబద్ధంగా లేదు అని చెప్పి ఇట్ ఈస్ అగైనెస్ట్ టు అంటే కాన్స్టిట్యూషన్కి అగైనెస్ట్గా ఉంది ఈ సెక్షన్ 9 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతూ ఛాలెంజ్ చేస్తే మా జడ్జి గారు అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అనుకుంటా సరిత గారు అడ్వకేట్ వల్ల. ఫైనల్గా ఇంకా ఆ యొక్క అడ్వకేట్ ఇన్ఫ్లుయెన్స్ లో ఈ జడ్జి గారు కూడా వర్స్ట్ డెసిషన్ అయితే ఇచ్చేస్తారు. ఏమంటారంటే ఎస్, సెక్షన్ 9 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఈజ్ అగైనెస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 వైలేట్ చేస్తుంది, రాజ్యాంగబద్ధంగా లేదని చెప్పేసి ఆ సెక్షనే చెల్లదు, ఆ సెక్షన్నే తీసేయాలి అన్నట్లుగా ఆయన తీర్పిస్తారనమాట. సో సెక్షన్ 9 ఈజ్ హెల్డ్ అన్కాన్స్టిట్యూషనల్ అని కూడా చెప్పేస్తారు. అది ఆ యొక్క కేసులో వచ్చిన జడ్జిమెంట్. మళ్ళీ సేమ్ ఫాలో అవుతూ ఒక ఆవిడ ఇంకొక కేసు హర్విందర్ కౌర్ వర్సెస్ హర్మందర్ సింగ్ డిస్ప్లే చేస్తున్నాను కదా చూడండి. సో ఆ కేసులో ఆవిడ కూడా సరితా గారిని ఫాలో అయిపోయి సేమ్ అట్లే నేను వెళ్ళను అని చెప్పేసి ఆ డెసిషన్ అయితే ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలేసి సెక్షన్ 9 అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అండ్ మీరు వెళ్ళమని చెప్పి చెప్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా వెళ్ళాలంటే మీకు లాస్ట్లో చెప్తాను. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు లేదు, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ అని చెప్తుంది. సో ఇట్లాంటివి ఇంకా ఫైల్ అవ్వకుండా సుప్రీంకోర్టు ఇంకా బైండింగ్ ప్రెసిడెంట్ అనేది ఇచ్చేసింది అనమాట. సరోజ్ రాణి వర్సెస్ సుదర్శన్ కుమార్ అనే కేసులో ది సుప్రీంకోర్టు హెల్డ్ దట్ సెక్షన్ 9 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈస్ held valid. It is not violating any provision under Indian Constitution. ఇంకా చెప్పడానికి తమాషాలు పడుతున్నారా, కలవమని చెప్పి పెట్టిన ప్రొవిజన్ని అలా ఇవ్వడానికి జడ్జిమెంట్ మీరెవరు? సో ఏపీ హైకోర్టు డిడ్ ఎ మిస్టేక్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. అయితే ఫైనల్గా వెళ్ళాలా అంటే జడ్జిమెంట్ ఇస్తారు, వెళ్ళమని చెప్తారు. అంటే నిజంగా వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణాలు ఏం లేవంటే తను ఏ హింస పడలేదు, నార్మల్గానే వెళ్ళిపోయారంటే వెళ్ళండి అని చెప్తారు. వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళే దాన్ని తన వైఫో లేదా హస్బెండ్ అపోజిట్ పార్టీ వెళ్ళలేదు అనుకోండి, ఆ అగ్రీడ్ పార్టీ తర్వాత ఒక 1 year ఇంకా రాలేదని చెప్పి దాన్ని గ్రౌండ్గా యూజ్ చేసుకుని డైవర్స్ తీసుకుంటారు. ఎవరినైనా చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేం కదా. సో ఇది ఉంది అక్కడ రెమెడీ ఉండగా అసలు సెక్షన్ చెల్లదు అని చెప్పడానికి మీరు కలవమని చెప్తాం, కలిస్తే కలవండి, కలవకపోతే పోండి, అంతేగాని సెక్షన్ 9 కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడ్ లేదు అంటే కోర్టు ఒప్పుకోలేదన్నమాట. సో కాబట్టి ఫైనల్గా ఇట్లా చెప్పింది. సో దీన్ని బట్టి ఏంటంటే సెక్షన్ 9 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఫైల్ చేసుకున్నప్పుడు వెళ్ళమని చెప్తారు కోర్టు. సో వెళ్ళాలా వద్దా అనేది కూడా మళ్ళీ అప్ టు దేర్ డెసిషన్. వాళ్ళు వెళ్ళను అంటే సో ఆ గ్రౌండ్ని యూజ్ చేసుకుని పిటిషనర్ డైవర్స్ తీసుకోవచ్చు. సో ఇది రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ కేసెస్ సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య, హర్విందర్ కౌర్ వర్సెస్ హర్మందర్ సింగ్, అలాగే సరోజ్ రాణి వర్సెస్ సుదర్శన్ కుమార్. ఈ 3 కేసెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. వీటితో పాటుగా మీరు ఫస్ట్ దాని మీనింగ్స్, డెఫినేషన్స్, దాని సారాంశం ఏంటి మొత్తం రాసి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పెట్టి ఈ 3 కేసెస్ రాసి చక్కగా కన్క్లూజన్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్లో డౌట్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో జ్యుడిషియల్ సెపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా కూడా ప్లీజ్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలా మందికి మన వీడియో రీచ్ అవ్వాలంటే మీరు తప్పకుండా వీడియోకి లైక్ చేసి తీరాలి. సో నాకున్న టైంలో డెఫినెట్గా మీ అందరికీ కూడా నాలెడ్జ్ అందించాలి అనే ఉద్దేశంతో ఐఎమ్ డూయింగ్ దీస్ వీడియోస్. కాబట్టి మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై.